హాయ్ హలో వెల్కమ్ టు అనుజస్విత. అందరూ ఎలా ఉన్నారు? మంచిగున్నారా? మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో 20 యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి. ఎవరు మిస్ కాకండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా మంది అనుకుంటుంటారు వీడియోస్ తీయడం అప్లోడ్ చేయడమే కదా, అందులో పెద్ద కష్టమే ఉంది అని. చాలా కష్టం ఉందన్నమాట. మనం వీడియో తీసిన తర్వాత ఆ వీడియో కానీ సరిగ్గా రాలేదనుకోండి, పిచ్చ పిచ్చ కోపం అయితే వస్తుంది. అయినా సరే కోపం కంట్రోల్ చేసుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం. కానీ షార్ట్ వీడియోలు ఎలాగోలాగా వైరల్ అయిపోతాయి, కానీ లాంగ్ వీడియోలు మాత్రం అస్సలు వైరల్ కావాలన్నమాట. 100 కంటే ఎక్కువ యూస్ అయితే రావు. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఈ టిప్ వచ్చేసి నార్మల్ గా మనం పాలు అనేది కాగబెడుతూ ఉంటాం. అయితే పాలు కాగబెట్టేటప్పుడు పాల దగ్గరే ఉండాలి. లేదని నిమిషం పక్కకు పోయామా పాలన్నీ పొంగిపోతాయి. ఇంట్లో వాళ్ళు చూసారనుకోండి మనకు తిట్లు తప్పవు. అందుకే నన్ను ఫాలో అయిపోండి. పాలల్లో ఒక గెరిట అనేది పెట్టేసేయండి, ఇంక అస్సలకి పాలు అనేది పొంగిపోవు. ఓకేనా అండి? ఈ టిప్ వచ్చేసి నార్మల్ గా రోజు మనం దీపారాధన చేస్తూ ఉంటాం. అయితే ఈ దీపం ఆయిల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా. మనం నార్మల్ గా ఇలా పైన ఉండే క్యాప్ ని పీకేసి ఆయిల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అలా యూజ్ చేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ ఎక్కువ అనేది పడిపోతూ ఉంటుంది. ఒకసారి చూడండి. అందుకే ఇలా ట్రై చేయండి. ఇంత ముందు పీకిన క్యాప్ ని రివర్స్ లో పెట్టేసుకుంటేనే మనం ఆయిల్ అనేది కొంచెం స్లోగా అనేది వస్తుంది. ఓకేనా? చూసారా ఎంత బాగుంది? ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా? ఈ టిప్ వచ్చేసి నార్మల్ గా మనం చపాతీలు చేస్తూ ఉంటాం. అయితే మనం ఈ చపాతీని ప్యాన్ మీద వేయాలంటే చాలా అంటే చాలా కష్టపడతాం. అలా చేతులు కూడా కాల్చుకుంటూ ఉంటాం కదా. అందుకే ఇలా ట్రై చేయండి. మనం తిక్కిన కట్టి మీద ఇలా రౌండ్ గా చుట్టేసుకొని ఇలా ప్యాన్ పైన అయితే వేసేసుకోవాలి. ఈజీగా అనేది ఉంటుంది అనమాట. ఓకేనా అండి? ఇదైతే చాలా ఈజీ. ఇలా ట్రై చేయండి. ఓకేనా? చాలా అంటే చాలా ఈజీ అనమాట ఇది. ఈ టిప్ వచ్చేసి నార్మల్ గా మనం రోజు తల అయితే దూక్కుంటూ ఉంటాం. అయితే దివాళ్ళు మాత్రం అసలు క్లీన్ చేయనమాట. ఇంకా నిజంగా వర్క్ చేసే వాళ్ళకైతే ఇంకా అస్సలకి కుదరదు అనమాట. వాళ్ళకి టైమే ఉండదు. అందుకే ఇలా ట్రై చేయండి. ఇదైతే 5 minutes లో అయిపోతుంది అనమాట. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ దువ్వాని పైన కొంచెం పౌడర్ అనేది వేసేసి ఇలా బ్రష్ తీసుకొని రబ్ చేశారంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఓకేనా అండి? చాలా అంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా ఎన్ని ఉంటే అన్ని మనం ఇలానే క్లీన్ చేసుకోవచ్చు. ఓకే? చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో. ఇంకా ఈ టిప్ వచ్చేసి నార్మల్ గా మనం ఇలాంటి జాలి గెంటిని అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా అండి? అయితే మనం నార్మల్ గా ఇలా ఆయిల్ కానీ ఏమైనా కానీ వడగట్టాలంటే అసలు నిలబడదు అనమాట. అందుకే ఇలా ట్రై చేయండి. పక్కన ఒక స్పూన్ తీసుకొని ఇలా ఆపోజిట్ లో ఇలా పెట్టేసామనుకోండి చాలా ఈజీగా మనం ఉంటుంది. ఈ టిప్ వచ్చేసి నార్మల్ గా మనం బర్త్డేలు ఉన్నా లేదంటే మ్యారేజ్ డే ఉన్నా ఎవరి పిల్లలు కానీ ఏమైనా కానీ ఉంటే మనం డెకరేషన్ చేసుకోవాలంటే అస్సలకి చేత కాదనమాట. ఎలా చేసుకోవాలో మనకు తెలీదు. ఇలా ఈజీగా అనేది చేసుకోవచ్చు. ఇలా మనకి ఏదైనా కానీ ఇలాంటి బాక్స్ మూత తీసుకొని దానికి ఇలా వీడియోలో చూపించిన విధంగా హోల్స్ అనేది పెట్టేసుకోవాలి చాకుతో. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇందులో వచ్చేసి బెలూన్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా మనకి ఒక ఫైవ్ బెలూన్స్ కానీ 6 బెలూన్స్ కానీ పడతాయి అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత డబుల్ టేప్ ప్లాస్టర్ తో స్టిక్ చేసుకున్నాను. చాలా ఈజీగా ఇలా మొత్తం డెకరేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? చాలా బాగుంది కదా ఇది. ఈ టిప్ వచ్చేసి నార్మల్ గా మన ఇంట్లో సింక్ అనేది వాడుతూ ఉంటాం కదా. అయితే ఈ సింక్ లో మనం నార్మల్ గా చేతులు వాష్ చేయడం వల్ల కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అలా స్మెల్ రాకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా న్యూస్ పేపర్ ని వాటర్ లో అనేది పెట్టేసామనుకోండి ఇలా ఒక మెత్తగా అయిపోతుంది. టిష్యూ అంతా ఒక ముద్ద తిన్న చేసి సింక్ దగ్గర అనేది పెట్టేసేయండి. ఓకేనండి? స్మెల్ అనేది రాదు. ఈ టిప్ వచ్చేసి నార్మల్ గా ఇలాంటి టీ గ్లాసులు అయితే ఉంటాయి కదా. ఈ గ్లాసులని మనం వేస్ట్ గానే పడేస్తూ ఉంటాము. లేదంటే ఎందుకులే అనుకుంటాము. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో వచ్చేసి పప్పులన్నీ వేసేసుకోవచ్చని నేనైతే ఇలా అయితే ట్రై చేశాను. చాలా బాగుందనమాట. ఇందులో గ్లాసులు అనేది పెట్టేసుకొని ఒక గ్లాసులో ఒక పప్పు అనేది వేసుకుంటున్నాను. చాలా బాగా అనిపించింది నాకైతే. మనం ఎంతో ఖర్చు లేక ఇంట్లోని మనకు నచ్చినట్టు అయితే తయారు చేసుకోవచ్చు. రూపాయి ఖర్చు కూడా లేదు దీనికి. ఓకేనండి? ఈ టిప్ వచ్చేసి నార్మల్ గా మనం ఇలాంటి ప్యాకెట్లు అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదా. అయితే ఈ ప్యాకెట్ ని నార్మల్ గా కట్ చేసుకుంటూ ఉంటాం. అలా కట్ చేసుకోకుండా కొంచెం డిఫరెంట్ గా కట్ చేసుకొని ఈ ప్యాకెట్ లో నేటివి బయటకు పోకుండా చూసుకుందాం. ఓకేనండి? ఇలా మిడిల్ లో ఇలా క్రాస్ గా అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని కావాలో అన్ని తీసేసుకొని తర్వాత వీడియోలో చూపించిన విధంగా మూడు వేసేసుకున్నారు అనుకోండి ఇంకా అస్సలు అందులో బయటికి రావు. ఓకేనా అండి? ఈ టిప్ వచ్చేసి నార్మల్ గా మనం సామాన్లు తోమేకి ఇలాంటి స్క్రబ్బర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి దాన్ని మనం చేతులతో క్లీన్ చేయడం వల్ల చేతులు కూడా గుచ్చుకుంటూ ఉంటుంది అనమాట. అందుకే ఇలా ట్రై చేయండి. ఒక చిన్న జ్యూస్ బాటిల్ తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత గట్టిగా దానికి ఒక తాడు కట్టి ఇలా అయితే పైనకి పెట్టేసి మూత అనేది క్లోజ్ చేసుకోవాలి. ఈజీగా అనేది క్లీన్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది.
ఈ డిప్ వచ్చేసి నార్మల్ గా ఇలాంటి క్యాప్లు అయితే ఉంటాయి కదా, వీటితో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి చాలా బాగా వాళ్ళకైతే ఫుడ్ అంటే వాళ్ళకి ఎక్కువ బొమ్మలు ఇష్టపడతారు. వాళ్ళకి అందుకే ఇలాంటి చపాతీలు అయితే చేసి పెట్టండి. నేనైతే ఇంట్లో పిల్లలకి కొంచెం పూరి గాని ఇవి గాని కొంచెం వాళ్ళకి బొమ్మలు తినే చేస్తూ ఉంటాను. ఓకేనండి. వాళ్ళు చాలా ఇష్టపడతారు. చాలా ఇష్టంగా కూడా తింటారు వాళ్ళైతే. వాళ్ళు అసలు చపాతీలు వద్దనే వాళ్ళకైతే ఇది కంపల్సరీ ట్రై చేయండి పిల్లలకి. ఇంకా ఈ టిప్ వచ్చేసి నార్మల్ గా ఇలాంటి అగ్గిపెట్టెలు అయితే ఉంటాయి కదా, అవి కొంచెం తేమ తగిలినా కూడా అస్సలు అంటుకోవు. ఎప్పుడైనా గానీ గుడికి కానీ ఇంట్లోనే గానీ అంటుకోవన్నమాట. మనం దాంట్లో కొంచెం రైస్ అనేది వేసామనుకోండి, ఆ నెమ్ము ఉంటే ఆ రైస్ అనేది పీల్చుకునేస్తుంది. అలా పీల్చుకున్న తర్వాత అగ్గిపెట్టె అనేది చాలా బాగా అంటుకుంటుంది. ఓకేనా అండి. చూసారా. ఇంకా ఈ టిప్ వచ్చేసి నార్మల్ గా మనకి ఇంట్లో రైస్ కుక్కర్లు అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ ఇక్కడ ఉండేది మాత్రం కొంచెం లూజ్ గా అనేటివి ఉంటాయన్నమాట. కొంచెం మనం టైట్ చేసుకోవాలనుకుంటే నార్మల్‌గా ఇలా టైట్ చేస్తాం. కానీ అలా టైట్ చేయడం వల్ల అసలకి ఉండదనమాట. ఇలా అందుకే స్టీల్ తంతి తీసుకొని హ్మ్. ఆ సోనర్‌కి చుట్టేసుకోవాలనమాట. చుట్టేసుకొని మనం అయితే పెట్టేసుకోవాలనమాట ఇలా. ఈజీగా ఉంటుంది. ఇంగసలు టైట్‌గా అయిపోతుందనమాట. ఇంగసలు కూడుగున రాదు. ఓకేనా అండి. ఇలా అయితే ట్రై చేయండి. ఓకేనా అండి. ఇంకా ఈ టిప్ వచ్చేసి నార్మల్‌గా మన ఇంట్లో టేపులనేటివి ఖచ్చితంగా వాడుతూ ఉంటాం. అయితే ఆ టేప్ అనేది మనం వాడకుండా అలాగా పెట్టేయడం వల్ల అసలుకి అది ఎక్కడున్నా కూడా మనకు కనిపించదు. వెతకడానికే మనకు టైం అంతా సరిపోతుంది. అందుకే ఇలా ట్రై చేయండి. ఒక స్టిక్కర్ తీసుకొని మనం ఎక్కడైతే ప్లాస్టర్ ఉంటుందో అక్కడ పెట్టేసి దానిపైన ప్లాస్టర్ అనేది వేసేయండి. ఈజీగా తీసుకోవచ్చు. ఈజీగా పెట్టుకోవచ్చనమాట. ఓకేనా. ఇంకా ఈ టిప్ వచ్చేసి నార్మల్‌గా నెయిల్ పాలిష్ అనేది గడ్డ కట్టిపోతూ ఉంటుంది. అందుకే అలా పోకుండా ఉండడానికి గడ్డ కట్టేసి ఉంటుంది కదా, అందుకే ఇలా ట్రై చేయండి. నార్మల్‌గా అందులోకి కొంచెం స్ప్రే అనేది వేసేసేయండి. వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా అన్ అలా అలా అని తర్వాత నెయిల్ పాలిష్ అనేది నార్మల్‌గా అనేది వచ్చేస్తుంది. ఓకేనా. చూసారా చాలా బాగుంది కదా ఈ టిప్ వచ్చేసి. ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా అండి. ఇంకా ఈ టిప్ వచ్చేసి మా ఇంట్లో ఫోన్ బాక్స్‌లన్నీ చాలా ఉంటాయి. అయితే ఈ ఫోన్ బాక్స్‌ని పడేస్తూ ఉంటామనమాట. ఒక ఫోన్ కొంటే ఇంకో ఫోన్ బాక్స్‌ని పడేస్తాం. అలా పడేయకుండా ఇలా రీయూజ్ అలా పడేయకుండా ఇలా అనేది యూజ్ చేసుకోవచ్చు. డబుల్ టేప్ ప్లాస్టర్‌ని తీసుకొని ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇంక మనకి ఇది ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. లేదా షోకేస్ దగ్గర గానీ, బాత్రూమ్ దగ్గర గానీ, లేదంటే ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు ఇది. నేనైతే షోకేస్ దగ్గర పెట్టేసుకొని ఇక్కడొచ్చేసి అన్ని పెట్టేసుకున్నాను. ఈ టిప్ వచ్చేసి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి పప్పీ హెయిర్ బ్యాండ్స్ అంటే చాలా ఇష్టమనమాట. కానీ బయట కొనాలంటే చాలా కాస్ట్ అనేది అయితుంది. అందుకే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా 2 రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అనేది ముడేసేసుకుంటే అయిపోతుందనమాట. పప్పీ రబ్బర్ బ్యాండ్ అనేది ఇంట్లో చిన్న పిల్లలంటే చాలా బాగా ట్రై చేయొచ్చు. ఓకేనండి. ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్.